అవసరతను బట్టి 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుదాం. 2:42 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. యెరూషలేమునందు సువార్త ప్రారంభించబడింది. రోమాలో సువార్త ప్రకటన ముగించబడింది. ఎక్కువగా 13వ అధ్యాయం నుండి పౌలు జరిగించినటువంటి సేవా పరిచర్య లేకపోతే సువార్త దండయాత్రను మనము గమనించగలం. 13-14 అధ్యాయాల్లో మొదటిగా 13-14 అధ్యాయాల్లో మొదటి సువార్త దండయాత్ర జరిగింది. ఫస్ట్ మిషనరీ జర్నీ అని అంటారు. అది క్రీస్తు శకం 47 నుండి 49 మధ్యకాలం. క్రీస్తు శకం 47 నుండి 49 మధ్యకాలం. ఇది చిన్న ఆసియాలో సేవ ప్రారంభించబడింది. చిన్న ఆసియాలో సేవ ప్రారంభించబడి అక్కడ పని జరిగింది. ఎక్కువగా ఎంత దూరం ప్రయాణం చేశాడంటే 1100 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. మొదటి మిషనరీ యాత్రలో పౌలు 1100 మైళ్ళు ప్రయాణం చేశాడు. అది క్రీస్తు శకం 47 నుండి 49 మధ్యకాలం. అది ఫస్ట్ మిషనరీ జర్నీ అంటారు. అది 13-14 అధ్యాయాలు. సెకండ్ మిషనరీ జర్నీ, రెండవ సువార్త దండయాత్ర 15వ అధ్యాయం 36వ వచనం నుండి 15వ అధ్యాయం 36వ వచనం నుండి 18వ అధ్యాయం 22 వరకు. 15వ అధ్యాయం 36 నుండి 18వ అధ్యాయం 22 వరకు అది సెకండ్ మిషనరీ జర్నీ అంటారు. రెండవ సువార్త దండయాత్ర, సేవా యాత్ర అని మనం చూస్తాం. ఇది క్రీస్తు శకం 49 నుండి 52 మధ్యకాలం. క్రీస్తు శకం 49 నుండి 52వ సంవత్సరం మధ్యకాలం. ఎంత దూరం ఆయన సంచరించాడంటే 1500 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఎంత దూరం ప్రయాణం చేశాడంటే 1500 మైళ్ళు ప్రయాణం చేశాడు. మొదటిసారి ప్రయాణంలో 1100 మైళ్ళు, రెండవసారి ప్రయాణంలో 1500 మైళ్ళు. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు పడవలో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, ఎక్కువగా నడిచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రయాణం చేస్తూ వచ్చాడు. అది రెండవ మిషనరీ యాత్ర. ఇది యూరప్ ఖండంలో సేవ జరిగించాడు. ఇది యూరప్ ఖండంలో ఆయన పరిచర్య చేశారు. తర్వాత థర్డ్ మిషనరీ జర్నీ అంటారు. మూడవ సేవా యాత్ర అనేది 18వ అధ్యాయం 22 నుండి లేదా 23 నుండి 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 14 వరకు. 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 14 వరకు థర్డ్ మిషనరీ జర్నీ, మూడవ సేవా యాత్రను మనం చూస్తాం. ఇది క్రీస్తు శకం 52 నుండి 56. క్రీస్తు శకం 52 నుండి 56 మధ్యకాలం. ఇది కూడా 1500 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. మూడవ మిషనరీ యాత్ర కూడా 1500 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. ఇది రెండవసారి వెళ్ళాడు కనుక ఆసియాలో వెళ్ళాడు, యూరోప్కు వెళ్ళాడు మరలా గనుక మరలా ఆ ప్రయాణ యాత్ర సాగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి 3 మిషనరీ యాత్రలు అపోస్తుల కార్యంలో పౌలు జరిగించినటువంటి సేవా పరిచర్యలో మనం ఎక్కువగా చూడగలుగుతున్నాం. మొదటి మిషనరీ యాత్రలో 1100 మైళ్ళు, రెండవ మిషనరీ యాత్రలో 1500 మైళ్ళు, మూడవ మిషనరీ యాత్రలో 1500 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఈ విధంగా సేవా పరిచర్య జరిగింది. వాస్తవానికి ఇందులో మరొక కోణంలో అపోస్తుల కార్యములో ఉండవలసినటువంటి కొన్ని కూడికలు మనం చూస్తాం. మొదటిగా సంఘ కూడికలు, రెగ్యులర్గా జరిగే కొన్ని కూడికలు ఉన్నాయి, కొన్ని అప్పుడప్పుడు జరిగే కూడికలు ఉన్నాయి. రెగ్యులర్గా జరిగే కూడికలు రెగ్యులర్గా జరగాలి. అవి ఆది సంఘం వారు ఖచ్చితంగా తూచా తప్పకుండా వారు పాటిస్తూ వచ్చారు. అది 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుకున్నాం. 2:42 వీరు అని అన్నారు. ఎవరు అంటే
ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు బాప్తిసం తీసుకున్నటువంటి వీరు ఈ 4 రకాలైనటువంటి కూడికల్లో ఉన్నారు. ఒకటి అపోస్తలుల బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన చేయుట. ఈ 4 ఖచ్చితంగా వారు పాటిస్తూ వచ్చారు. కనుక ప్రతి సంఘానికి ఈ 4 కూడికలు ఖచ్చితంగా ఉండాలి. ఈ 4 కూడికలు అనేది ఖచ్చితంగా అనుసరిస్తూ వచ్చారు. మరికొన్ని కూడికలు ఉన్నాయి. అవి ప్రత్యేక కూడికలు. ప్రత్యేక కూడికలు దాదాపుగా 5 కూడికలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి కూడికలు ఎన్ని ఉన్నాయి? 5 కూడికలు ఉన్నాయి. ఈ 5 కూడికల్లో ప్రత్యేకమైన కూడికలు జ్ఞాపకం చేసి నేను దాటి వెళ్తాను. 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో సేవా సిఫారసు కూడిక. 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో సేవా సిఫారసు కూడిక అంటే ఒక వ్యక్తిని సేవకు పంపించాలి అంటే స్థానిక సంఘం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని గుర్తించి వారిని సేవకు అప్పగిస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరిని అప్పగిస్తున్నారు? 13వ అధ్యాయం మొదటి వచనం, అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగెరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి అని అన్నారు. ఇక్కడ 5 ఉన్నారు. 5 బర్నబా, పౌలు షేము సంతతికి చెందినవారు. నోహునకు 3 పిల్లలు ఉన్నారు, షేము, హాము, యాపేతు. బర్నబా, ఈ సౌలు షేము సంతతికి చెందినవారు. తర్వాత సుమయోను, లూకియా హాము సంతతికి చెందినవారు. మనయేను యాపేతు సంతతికి చెందినవారు. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. బర్నబా, సౌలు షేము సంతతికి చెందినవారు. సుమయోను, లూకియా హాము సంతతికి చెందినవారు. మనయేను యాపేతు సంతతికి చెందినవాడు. ఈ యొక్క సేవా సిఫారసు కూడిక వీరెక్కడున్నారు? సంఘములో అని అన్నాడు. 13:1 అన్నాడు. సంఘములో ఉండగా వారు ఏం చేస్తున్నారు? 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు వారిని పిలిచిన పని కొరకు ఏం చేశాడు? ప్రత్యేక పరిచయం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ బైబిల్ కాలేజీ ఒక వ్యక్తిని సేవకు అప్పగించదు. బైబిల్ కాలేజీలు ఉన్నాయి, కానీ వాక్యం నేర్చుకోవడానికి బైబిల్ కాలేజీలు ముఖ్యమే. కానీ ఏ బైబిల్ కాలేజీ ద్వారా సంఘం సేవకు అనేది అప్పగించడం అనేది లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే యవనస్తులు కొన్ని కాలేజీకి వెళ్ళి రాగానే నన్ను ఇంక సేవకు సమర్పించాలంటారు. బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత సేవకు సమర్పించడం కోసం కాదు. ఎవరైనా బైబిల్ నేర్చుకోవచ్చు, కాలేజీకి వెళ్ళి వాక్యం నేర్చుకోవచ్చు, తప్పులేదు. మన అసెంబ్లీస్లో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి, కొన్ని కాలేజెస్ ఉన్నాయి, కానీ నేర్చుకోవచ్చు. కానీ అయితే ఏ కాలేజీ మాత్రం సేవకు సమర్పించదు. ఇక్కడ తేటగా ఉన్నది, వీళ్ళు ఎక్కడున్నారన్నారు? సంఘముల్లో ఉన్నారు. మీరు ఒక ప్రశ్న వేయచ్చు, ఆ రోజున బైబిల్ కాలేజీలు పెద్దగా లేవేమో, అందుకొరకే సంఘంలో నేర్చుకున్నారు కాబట్టి అట్లా పంపించారు, ఈ దినాల్లో ఉన్నాయి కదా అంటే, ఏ దినాల్లో అయినా సిద్ధాంతం కానీ సత్యం కానీ ఏకరీతిగా ఉండదు. సత్యం ఎప్పుడు మారదు. ఉదాహరణకు అంటే జ్ఞాపకం చేస్తాను, మందసాన్ని ఎవరు తీసుకొని రావాలి? యాజకులు తీసుకుని రావాలి. కానీ దావీదు ఏం చేశాడు? క్రొత్త బండి కట్టాడు. దావీదు అనుభవం కలిగిన వాడే, దావీదుకు తెలుసు, కానీ ఒక క్రొత్త పోకడములో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. దాని ఫలితంగా ఉజ్జా ఏమయ్యాడు? బలయ్యాడు. కాబట్టి ఒకవేళ సాగొచ్చేమో కానీ దాన్ని బట్టి నష్టం ఉన్నది. మరలా ఏం చేశాడు? భుజముల మీదకి యాజకులు ఆ మందసాన్ని ఎత్తుకొని దండెలతో మోసుకొని తీసుకొని వెళ్ళారు. కనుక క్రొత్త పద్ధతి ఎన్నొచ్చినా దైవ గ్రంథములో ఏదైతే సెలవిస్తుందో దాన్ని మాత్రమే మనం అనుసరించాలి తప్ప
ఎన్ని పోకడలు వచ్చినా వాటిని అనుసరించడానికి వీలు లేదు. తర్వాత మరొక విషయం, వీరు ఎక్కడున్నారంటే సంఘములో ఉన్నారు, ప్రభువును సేవిస్తూ ఉండగా ప్రభు పిలిచాడు, పరిశుద్ధాత్ముడు పిలిచాడు. కాబట్టి ఒక వ్యక్తి సేవకు రావాలంటే ఎక్కడుండాలి? సంఘముల్లో ఉండాలి, సంఘ సహవాసము కలిగి ఉండాలి. కొంతమంది అంటున్నారు, నన్ను సేవకుడిగా చేస్తే నేను సంఘ పరిచర్య చేస్తాను. కుదరదు. ఇది బయట ఉద్యోగానికి సంఘానికి తేడా ఏంటంటే, ఇక్కడ ప్రభువును సేవిస్తూ ఉండగా, సంఘములో ఉండగా, పరిచర్య చేస్తుండగా నువ్వు పెద్ద అవుతావు, పని చేస్తుండగా నువ్వు పెద్దగా అవుతావు. కానీ పెద్దరికం వచ్చినాక పని చేయడం కాదు, పని చేస్తూ ఉండగా పెద్ద అవుతారు. సంఘములో సేవిస్తూ ఉండగా ఆ అవసరత ఎరిగి, అక్కడ ఎరిగి ప్రభు ఏం చేస్తాడంటే వారిని తన పని కొరకై ఏం చేస్తాడు? పిలుస్తాడు, ప్రత్యేకపరుస్తాడు. వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, వస్తాడు, చేపలేస్తాడు, శుభ్రం చేస్తాడు, సువార్తకి వెళ్ళాలంటే ముందుగా ఉంటారు, పత్రికలు పంచుతారు, కంజర కొడతారు, వెళ్ళి గబగబా వెళ్ళి సువార్త వ్యక్తిగతంగా చెప్తూ ఉంటారు. ఈ ఆసక్తి అంతా కనపడుతూ ఉంటుంది. అప్పుడు కనపడినప్పుడు ఏం చేస్తారంటే అక్కడున్న సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ బ్రదర్కు సేవ పట్ల ఏమున్నది? ఆసక్తి ఉన్నది అని అంటారు. అందరికంటే ముందుగా వస్తాడు, అన్ని విషయాల్లో పాలు పొందుతూ ఉంటాడు, ఎక్కడైనా పరిచర్య అయినా కూడా అక్కడ ఇన్వాల్వ్ అవుతాడు. దీన్ని బట్టి అప్పుడు అందరికీ కూడా ఒకే మనసు వస్తుంది. అప్పుడు ఆ సహోదరుడు వచ్చి, ప్రభు నన్ను పిలుస్తున్నాడంటే, నిజమే సహోదరుడా, ప్రభు నిన్ను పిలుస్తున్నట్టుగా మాకు కూడా అర్థమైంది గనుక ఈ వ్యక్తిని పరిచర్య కొరకు నియమించడానికి పరిశుద్ధాత్ముడు ఒకే రకంగా అందరినీ నడిపిస్తాడు. అందుకే ఈ 5గురిలో పౌలు, బర్నబాను ఏం చేశారు? ప్రత్యేక పరిచయం. కాబట్టి ఒక వ్యక్తిని సేవకు సమర్పించాలంటే ముఖ్యంగా స్థానిక సంఘము తప్ప ఇంకా మిగతా వాటితో ఏ రకమైన సంబంధము లేదు. లోకల్ అసెంబ్లీ మాత్రమే స్థానిక సంఘం. అయితే కొన్నిసార్లు అనుకోవచ్చు, బయట సేవకులు కూడా వస్తారంటే అనుభవజ్ఞులు కొన్నిసార్లు పిలుచుకుంటాం, కానీ ఒక వ్యక్తిని సేవకు పంపించేది ఎవరంటే స్థానిక సంఘం. స్థానిక సంఘంలో ఉన్న పెద్దలు, బాధ్యత కలిగిన వాళ్ళు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి ఆ వ్యక్తిని సేవకు, మిగతా వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి నైబరింగ్ అసెంబ్లీస్ కానీ వాళ్ళు కూడా రావచ్చు. కానీ ముఖ్యంగా ఆ వ్యక్తి విషయమై కితాబు ఇవ్వాల్సింది, సిఫారసు ఇవ్వవలసింది ఏది? లోకల్ అసెంబ్లీ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సడన్గా నేను వచ్చాను అంటే ఆ వ్యక్తి కూడా సంఘములో ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఏదో ఈ వారం వచ్చాను కనుక నన్ను సేవకు సమర్పించాలి అంటే కుదరదు. తర్వాత ఆ వ్యక్తిలో కూడా ఆసక్తి ఉండాలి, దేవుని పని పట్ల ఆసక్తి ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది చూడండి, సువార్త చెప్పలేరు, ఒక పాట పాడలేరు, పరిచర్య చేయలేరు. నేను సేవకుణ్ణి. ఈ దినాల్లో సేవకులు చాలామంది బయటకు వచ్చారు. వాళ్ళు కొంతమంది సంచార సేవకులు, స్థానిక సంఘం పట్టదు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అన్ని ఊర్లలో వాళ్ళే కనపడతారు. వాళ్ళు ఇంకా స్థానిక సంఘం విషయంలో పట్టించుకోరు. స్థానిక సంఘం విషయంలో బాధ్యత వహించడం, స్థానిక సంఘం విషయంలో అక్కడ సాక్ష్యం కలిగి ఉండడం, అలాగే ఉండాలి తప్ప సంఘాన్ని పట్టించుకోకుండా ఇంకా ఓరక విస్మరించి తిరిగినట్లయితే దానివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ మీటింగ్స్ని బట్టి ఎక్కడైనా పాలు పొందొచ్చేమో, కానీ అన్ని మీటింగుల్లో మనమే కనబడకూడదు. అన్ని మీటింగ్లో ఎక్కడికి వెళ్ళినా కొంతమంది కనబడతానే ఉంటారు. వాళ్ళు లోకల్ అసెంబ్లీతో మాత్రం సంబంధము ఉండదు. నేను సేవకు వచ్చినప్పటి నుండి నెలకొక్క ఆదివారం మాత్రమే, నేను ముందు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఆ పెద్దలు కూడా నిర్ణయించిన దాన్ని బట్టి నెలకొక్క ఆదివారం మాత్రమే నేను బయటికి వెళ్తాను. మిగతా 4 ఆదివారాలు కానీ 3 ఆదివారాలు కానీ లోకల్ అసెంబ్లీలో ఉంటాను. ఇన్ కేస్ ఎప్పుడైనా నార్త్ ఇండియా కానీ నార్త్ ఈస్ట్ వెళ్ళినప్పుడు తప్ప మిగతా ఆదివారాలన్నీ ఉంటాను. బైబిల్ స్టడీ కూడా నెలకొక్కసారి మాత్రమే గైర్హాజరవుతాను. మ్యాక్సిమం మంగళవారం ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే స్థానిక సంఘం తర్వాత ఆదివారం సువార్త విషయంలో సువార్తకు వెళ్ళడం కానీ, పరిచర్యకు వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా సేవకుడు చేయాలి. బయటంతా ఎంతైనా సేవ చేయొచ్చు, కానీ లోకల్ అసెంబ్లీలో చేసినటువంటి పరిచర్యే అదే స్థిరపరచబడుతుంది. మిగతా వారికి ఉపయోగకరంగా ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు, కానీ ఎక్కువగా లోకల్ అసెంబ్లీ. కాబట్టి సంఘము ద్వారా సిఫారసు చేయబడాలి, సంఘము పంపించాలి తప్ప వేరే రకంగా వెళ్ళడానికి వీలు లేదు. కూర్చోబెడతారు, సంఘం ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి ఆ వ్యక్తి విషయమై ఏం చేస్తారంటే వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ ఒక మాట ఉన్నది,
వారు 3వ వచనంలో అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని కొన్నిసార్లు అన్నారు కొంతమంది ఖచ్చితంగా చేతులు ఉంచాలి కదా అని అంటున్నారు. ఒక 3 విషయాల్లో పరిచారకుల నియామకంలో చూద్దామా. 6వ అధ్యాయంలో పరిచారకుల నియామకం, 13వ అధ్యాయంలో సేవకుల నియామకం, 14వ అధ్యాయంలో పెద్దల నియామకం కనబడుతుంది. 6వ అధ్యాయంలో పరిచారకుల విషయమై అక్కడున్నటువంటి లోకల్ అసెంబ్లీ వాళ్ళు ఏం చేశారు అని అంటే, అక్కడ ఒక మాట మనం గమనిద్దాం. వారు 6:6 వారిని అపోస్తులతో నిలబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి అన్నారు. 14వ అధ్యాయం 23వ వచనం, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించింది. ఇక్కడ 2 సందర్భాల్లో చేతులుంచి అని అన్నారు. ఇక్కడ 3 సందర్భాల్లో ఒక మాట రిపీటెడ్గా ఉంది. ఏ మాట అది? ప్రార్థన. కనుక ప్రార్థన ముఖ్యం. కానీ మనం చేతులు ఉంచడం అని అంటే వారిని దేవుని పనికి అప్పగించుట అని దాని భావం. అంతే, అక్షరార్థంగా చేతులు ఉంచడం అని కాదు. చేతులు ఎత్తుట అని అన్నారు తిమోతి పత్రికలో. చేతులు ఎత్తుట అంటే మన హృదయాలు ఎత్తబడి ఉండాలి, అప్పగించాలి, మనముగా అప్పగించుకోవాలి. కనుక చాలాసార్లు ఏం చేస్తున్నారు, చేతులు పెట్టడమే ముఖ్యం అనుకుంటున్నారు, కానీ ప్రార్థన చేయడం ముఖ్యం అనుకోవట్లా. ముఖ్యమైనది ఏంటి? ప్రార్థన. ఒక వ్యక్తిని సేవకు పంపించేటప్పుడు ప్రార్థన. పరిచారకుల నియామకంలో ప్రార్థించారు, సేవకులను పనికి అప్పగించేటప్పుడు ప్రార్థించారు, పెద్దలను నియమించినప్పుడు కూడా ఏం చేశారు? ప్రార్థన చేశారు. కాబట్టి ప్రార్థన అనేది ముఖ్యమైనది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వారు దేవుని యొక్క పనికి అప్పగించారు. ఇది వాడు అప్పగించినప్పుడు ఒక ఉత్తరం రాస్తారు, సిఫారసు, ఒక కమెండేషన్ అని, వారి యొక్క సాక్ష్యం. అదే సమయంలో పెద్దలు కూడా ఏం చేస్తారంటే, పలాని సహోదరుడు ఆసక్తి కలిగి ఇంతకాలం అయింది నమ్ముకొని సంఘములు మేము చూస్తున్నాం, కాబట్టి ఈ యొక్క పని నిమిత్తమై ఈ సహోదరుడు ఏ రకమైన లోపము లేదు, ప్రభు పని కొరకై మేము కూడా ఆమోదిస్తున్నామని స్థానిక సంఘంలో ఉన్న పెద్దలు వారు ఆమోదిస్తారు. అప్పుడు ఆ వ్యక్తిని దేవుని పని కొరకై అప్పగించవచ్చు. కమెండేషన్ అని అంటారు. తర్వాత సిఫారసు ఉత్తరం అనేది కంపల్సరీ. కొన్నిసార్లు సిఫారసు అనేది కేవలం సేవకులు మాత్రమే కాదు, ఎవరైనా సరే. కొత్తగా మా అబ్బాయి ఐర్లాండ్ వెళ్ళాడు. ఐర్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడున్న కార్క్ అసెంబ్లీ, లోకల్ అసెంబ్లీ వాళ్ళు కమెండేషన్ లెటర్ అడిగారు. అంటే మీ అబ్బాయి ఎక్కడి నుండి వస్తున్నాడండి. ఒకవేళ నేను కొంత పరిచయం అయినా స్థానిక సంఘంలో ఉన్న పెద్దలు, సేవకులుగా నేను ఏం చేశామంటే, ఈ అబ్బాయి పలానా తారీఖున ప్రభు నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో ఉన్నాడు, గనుక మీ దగ్గరకు వస్తారు, ఇక నుండి మీ దగ్గర ఉన్న స్థానిక సంఘంతో సహవాసము చేస్తాడు, కాబట్టి ఆ రొట్టెలో బల్లలో ఈ యొక్క అవకాశం ఇవ్వాలని అని వారికి రాస్తూ వారికి పంపించాం. వారు ఆ ఉత్తరాన్ని చదివారు, బాబు నిలబెట్టి సంఘంలో చదివారు. పలాని నెల్లూరు నుండి, ఆంధ్ర నుండి పలాని వ్యక్తి వచ్చాడు, ఇతను పలాని తారీఖున ప్రభు నమ్ముకున్నాడు, పలాని తారీఖున బాప్తిసం తీసుకున్నాడు, ఇక నుండి మన స్థానిక సంఘంలో అతడు సహవాసము చేస్తాడు. సిఫారసు అనేది కంపల్సరీ కొత్త ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు. కాబట్టి ఒక వ్యక్తిని సేవకు అప్పగించేటప్పుడు అది సిఫారసు కూడిక, సేవా సంబంధించినటువంటి కూడిక. ఇది రెగ్యులర్గా జరగదు. ఆ వ్యక్తి ఎవరైతే సేవకు వస్తారో అప్పుడే జరుగుతుంది. మరొక కూడికను మనం చూద్దాం. సేవా నివేదిక కూడిక, 14వ అధ్యాయం 27 వచనం. సేవా నివేదిక కూడిక 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. కొన్నిసార్లు సేవకు మనం పంపించబడాలి అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పారు. 15:3 చదువుదామా? 15:3. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను దోర్నాలకు వచ్చాను. దోర్నాలకు వచ్చిన సంగతి లోకల్ అసెంబ్లీలో ఉన్న సంఘ పెద్దలకు, సంఘానికి తెలియాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనే సంగతి పెద్దల్ని ఎవరైనా అడిగారనుకో, ఏమండి రత్నాకరు ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు, అసలు ఎక్కడ పోయాడో తెలియదు,
అని అనుకోండి. అందువల్ల ఆదివారం ప్రకటన రాసిస్తాం. అదే సమయంలో పెద్దలు ఇద్దరికి కూడా, మా దగ్గర 2 పెద్దలు ఉన్నారు, వారికి ఏం చేయాలంటే ఒక మెసేజ్ పెడతాం, పలానా తారీఖులో ఇలా మీటింగ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి అని. వాళ్ళు శనివారం ప్రార్థన చేశారు, సంఘం ఆదివారం ప్రకటన చేశారు. ఇట్లా ప్రార్థన చేసి అంటే సంఘానికి ఒక సేవకుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఆ సంగతి లోకల్ అసెంబ్లీకి ఖచ్చితంగా తెలియాలి. అంటే వ్యక్తిగతమైన పనులకు అన్నీ చెప్పాలని కాదు, వ్యక్తిగతం కూరగాయలకు వెళ్తున్నాను అని పెద్దలకు చెప్పక్కర్లా, ఏమంటే ఒక బీరువా కొనుక్కుంటున్నాను ఇవన్నీ చెప్పక్కర్లా. ఇది చెప్పడం కాదు, ఇదేదో ఆశించి అడిగినట్టు ఉంటుంది. అందువల్ల అయ్యేందుకు చెప్పడం. నాన్న ఒక మాట అనేవాడు, ఒకవేళ నీ అవసరతను బట్టి పొరపాటున కూడా వర్తమానంలో కూడా తెలియపరచొద్దు అని అన్నాడు. ఎందుకు, నువ్వు భవిష్యత్తులో సేవకు వస్తే. అంటే నానున్నప్పుడు నేను సేవకు రాలా అని అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నిలబడి, పిల్లారా మా పిల్లలు చదువుతున్నారు, ఫీజులు కట్టాలి, ప్రార్థన చేయండి, ప్రభు సహాయం ఆ మాట కూడా అనొద్దు అనేవాడు. అంటే ప్రార్థన చేయంటే వీళ్ళకి నెమ్మదిగా మనం ఏమి ఇస్తున్నాం, మన అవసరత సంఘానికి చెప్తున్నాం, ఒక హింట్ ఇస్తున్నాం. అలాంటిది ఎప్పుడు చెప్పొద్దు అన్నాడు. ఎవరికి చెప్పాలి? ప్రభువుకు తప్ప అని. కనుక వ్యక్తిగతమైన విషయాలు ఎక్కడికైనా వెళ్తున్నాం అవన్నీ చెప్పక్కర్లా మనం అని. మన పర్సనల్ అంటే సేవకు వెళ్ళినప్పుడు సంఘము ద్వారా ఏమవ్వాలి, సాగనంపడడం అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మన కోసం పంపిస్తారు. తర్వాత ఎక్కడైతే పరిచర్య జరిగిందో వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తామంటే, ఇక్కడ చెప్తున్న వాక్యం ఏముందంటే, సంఘాన్ని సమకూర్చి, మనము ఒకవేళ అదే పనికి సమకూర్చకపోయినా వారకుడికల్లో అయినా సంఘం సమకూర్చబడి, అప్పుడు ఎక్కడెక్కడ సేవ జరిగిందో ఆ విషయాలు ఎవరికి చెప్పాలి? సంఘాన్ని. పలానా స్థలానికి వెళ్ళాం, ఇంతమంది ప్రభువుని నమ్ముకున్నారు, ఇలా జరిగింది, ఇంత క్షేమం జరిగింది, ఇక్కడ పలానా వాళ్ళు వచ్చారు, మేము కూడా ఇంత మేలు పొందాం అని ఈ సేవా నివేదిక అనేది సంఘానికి తెలియపరచాలి. అది చిన్న పరిచర్య అయినా పెద్దదైనా, పరిచర్య పెద్దది చిన్నదని కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆ చిన్న పని జరిగినా సంఘానికి తెలియపరచాలి. ఇది కూడా సేవా నివేదిక కూడిక అప్పుడప్పుడు మనము ఉండడం అదెంతైనా మంచిది. ఇలాగా చేయడం. ఇంతకుముందు మణిపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు లంకా ప్రాంతాలకు వెళ్ళి వచ్చాం. అక్కడ ఏమేమి జరిగిందో అవన్నీ కలిసి అదే పనిగా సంఘాన్ని సమకూర్చి ఒక పెద్ద మేము ప్రొజెక్టర్ పెట్టి ఎట్లా సేవ జరిగింది, ఏ విధంగా వెళ్ళాం, అక్కడ ఎవరెవరికి హెల్ప్ చేశాం అని ఆ విషయాన్ని సంఘానికి చెప్పాం. ఎందుకంటే సంఘం మన కోసం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అదే సమయంలో వెళ్ళేటప్పుడు సంఘము మణిపూర్ ఆ రాష్ట్రానికి లోకల్ అసెంబ్లీ చాలా వరకు హెల్ప్ చేశారు. కొంతమంది ఆంధ్రా నుంచి కూడా కొంతమంది చేశారు. దాదాపుగా 17.5 లక్షలు తీసుకెళ్ళాము. అవన్నీ కూడా అకౌంటబిలిటీ ఏముందంటే ఎవరైతే ఇచ్చారో వారు ఖచ్చితంగా చెప్పాలి. సేవా నివేదిక అనేది అది ఉండాలి. రిటర్న్గా ఉండడం మంచిది. రిటర్న్గా బాధ్యత కలిగిన పెద్దలకు చూపించాలి. మిగతా సేవా వివరాలు చెప్పినప్పుడు వాళ్ళు సంఘం ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళ కోసం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కనుక ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు అంటారు వాళ్ళకేంది అండి చెప్పేది, వాళ్ళకేం చెప్పేది, వాళ్ళు ఏమైనా సరిగ్గా చూస్తున్నారా పెడుతున్నారా, అసలు వాళ్ళు చెప్పాలని రూల్ ఏముంది? తప్పు అది. సంఘం చిన్నదైనా పెద్దదైనా, పెద్దలు ఎటువంటి వాళ్ళైనా ఏ విధంగా ఉన్నా కూడా బాధ్యతగా మనం సంఘానికి చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది. పెద్దలను కూడా కొన్నిసార్లు ధిక్కరించి మాట్లాడకూడదు. వాళ్ళకి ఏం తెలుసండి, నాకు తెలిసినంత వాక్యం వాళ్ళకి తెలియదు అని మాట్లాడకూడదు. ఎందుకనంటే మనము ఎటువంటి వాళ్ళైనా సరే వారికి లోబడి ఉండాలి అని. జాన్ కురియన్ గారి ఆ అసెంబ్లీలో ఆయన ఫిషర్ మ్యాన్ ఉన్నాడు, చేపలు ఆయన సంఘ పెద్ద, చేపలు అమ్ముతాం, ఆయన సంఘ పెద్ద. వాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నారు, చెప్పాలి. వాళ్ళు మాకన్నా తక్కువ చదువుకున్నారు, మాకన్నా వాక్యం ఎక్కువ తెలియదు కాబట్టి వాళ్ళకేం చెప్పేది అని అనకూడదు. సంఘంలో వారు నియమించారు కనుక వారు ఖచ్చితంగా ఏం చేయాలి? చెప్పాలి. చెప్పవలసిన బాధ్యత మనకుంది. అలాగా సేవా నివేదిక కూడిక అనేది ఉన్నది. మూడవది ఉదయం మనం చూసాం, సమస్య పరిష్కార కూడిక 15వ అధ్యాయంలో ఉన్నది. ఉదయం ఉంది కాబట్టి నేను దాటి వెళ్తున్నాను. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వెంటనే కూర్చొని పరిష్కరించాలి. నానబెట్టొద్దు, 10 మందికి చెప్పొద్దు. ఉదయం మనం ఆలోచన చేశాం, సమస్యను 10 మందికి చెప్తే మనకున్న సంఘం లోకల్ అసెంబ్లీకి అవమానం ఏర్పడుతుంది. అప్పుడు దేవుని నామం ఏమవుతుంది? అవమానపరచబడుతుంది. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కనబడిన వాళ్ళకి అందరికీ చెప్పొద్దు. ఆ సమస్యను కూర్చొని ఏం చేయాలి? పరిష్కరించాలి. బ్రదర్ ఈ సమస్య వచ్చింది,
మనం వెంటనే కూర్చుందాం. కొంతమంది కూర్చోరు, కానీ కూర్చోబెట్టి ఆ సమస్యను వెంటనే ఏం చేయాలి? పరిష్కరించాలి. ఎప్పుడైనా సరే సంఘానికి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. వాటన్నిటినీ కూడా పరిష్కరించాలి. అంటే ప్రతి చిన్నదాన్ని సమస్యగా మనము దాన్ని చూడకూడదు. నాకు పాట ఇవ్వలేదు, ఇది పెద్ద సమస్య, ఏమంటే పాట ఇస్తారా లేదా అని కూర్చొని ఇది ఇటు పెట్టకూడదు. ఇంకా జీవితాంతం ఇదే ఉంటుంది. ఇంకా ప్రతి చిన్న సమస్య కూడా ఇంకా గొడవ. ఇంకా అట్లా కూడా నాకు ప్రార్థన ఇవ్వలేదు, నాకు వర్తమానం ఇవ్వలేదు, ఇలాంటి కాదు. అంటే సిద్ధాంతపరమైనది, జటిలమైనవి, క్లిష్టమైనవి ఆ సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలి అని వాక్యం ఏం చెప్తుందో కూర్చొని వాటిని ఏం చేయాలి? మనం పరిష్కరించుకోవడం మంచిది. అది మూడవది. నాలుగవది పెద్దల కూడిక. 20వ అధ్యాయంలో ఉన్నది. 20వ అధ్యాయం 17వ వచనంలో పౌలు ఏం చేశాడో అక్కడ తేటగా రాయబడింది. 20:17 అతడు మిలితే నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనే అన్నాడు. కనుక పెద్దల కూడిక అనేది కేవలం పెద్దలు మాత్రమే, బాధ్యత కలిగిన ప్రియులు ఎక్కువగా వారు కూర్చొని ఉన్న విషయాలు మాట్లాడుకొని ఏం చేద్దాం అనేది. కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి కూడుకునే వాళ్ళు ఉన్నారు పెద్దలు, లేదా 3 నెలలకు ఒకసారి కూడుకొని ఉదయాన్నే ప్రార్థన చేయడం. ఈ సంఘంలో మీటింగ్లు ఉన్నాయి, పరిచర్య ఉంది, సువార్త ఉంది, ఈ విషయాలు ఆలోచన చేస్తారు. కొన్నిసార్లు ఇయర్ ప్లాన్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా సరే అవి కలిసి సేవకులు పెద్దలు కలిసి ఆ పరిచర్య ఆ విషయాలు మాట్లాడడం అదెంతైనా మంచిది. ఇది పెద్దల కూడిక. అపోస్తుల కార్యములో ఈ మాట లేదు, కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో క్రమశిక్షణ కూడిక అని ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో క్రమశిక్షణ కూడిక. ఏదైనా జరగకూడని విషయం జరిగిందనుకో వెంటనే ఏముండాలి? క్రమశిక్షణ అనేది సంఘానికి అవసరం. ఈ దినాల్లో ఇటువంటి కూడికలు తక్కువైపోయాయి. ఎందుకనంటే క్రమశిక్షణ చర్యకు ఎవరు కూడా లోబడే వాళ్ళు లేరు. కొన్నిసార్లు పిల్లలను బట్టి, కొన్నిసార్లు పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా దాన్ని బట్టి మౌనంగా ఉండడం. ఈ దినాల్లో ఏమన్నారంటే పిల్లలు చేసిన తప్పుకు సేవకుడుగా నేనెందుకు బాధ్యుడిని అని అంటున్నారు. తప్పు. పిల్లలు చేసినప్పుడు నేను బోధించే నేనే నా కుటుంబమే సరిగా లేనప్పుడు, నా పిల్లలు సరిగా లేనప్పుడు, అలాంటి సందర్భంలో నేను చెప్పినా కూడా ఎవరు వినరు కదా. నేను మౌనంగా ఉంటాను కొంతకాలం మౌనంగా ఉన్నప్పుడు సంఘం గుర్తిస్తారు. అలాగే కొన్ని క్రమశిక్షణ కూడిక. కొన్నిసార్లు కాని పని చేశారనుకోండి, వారితో మొట్టమొదటిగా ఎవరైతే చూశారో ఆ వ్యక్తి వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడాలి. బ్రదర్, మేము మీరు చేసింది చూసాం, ఇది తప్పు అని తెలిసింది అని. ఇక నుండి మీరేం చేయాలంటే ఆ ఆరాధనలో పాలు పొందడానికి వీలు లేదు. వ్యక్తిగతంగా ఎవరితో చెప్పకూడదు, ఆ సహోదరు చెప్పాలి. ఆ సహోదరుని మాట వినలేదు అనుకోండి, మిగతా తోటి పెద్దకు చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళి ఆ సహోదరుని సరిచేయాలి. అప్పుడు కూడా వినకపోతే సంఘానికి తెలియపరచాలి. ఫలాని సహోదరుడు ఇలాగా చేశాడు కనుక సంఘానికి తెలియపరచాలి. చేయకూడని పని చేసినప్పుడు అక్రమ విధానాలు, అక్రమ విషయాల్లో జోక్యం చేసుకొని అక్రమంగా జీవిస్తున్నప్పుడు, కాని పనులు జరిగిస్తున్నప్పుడు, సంఘానికి తెలియపరిచినప్పుడు లేదా తెలిసినప్పుడు వెంటనే ఏం చేయాలి? క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోకుండా కొన్నిసార్లు ఏమంటున్నారంటే కొంతమంది, ఎందుకులేండి, ఆ బ్రదర్ వేరే సిస్టర్తో ఉన్న సంబంధాన్ని బట్టి నేను ఎందుకు అనాలి, ఆ సిస్టర్కు వేరే బ్రదర్తో ఉన్న సంబంధాన్ని బట్టి నేను ఎందుకు అనాలి, మేమెందుకు చెడ్డవాళ్ళు అవ్వాలి అని తప్పించుకుంటున్నారు. దాన్ని బట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నేను అపవిత్రం చేసి, నేను అక్కరంగా జీవించి, నేను రొట్టెలో చేయి వేశానంటే తెలియకుండా రొట్టెని నేనేం చేస్తున్నాను? అపవిత్రం పరుస్తున్నాను. అప్పుడు సంఘం అంతా ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. పులిసిన పిండి ముద్దంతా పొలి చేస్తుంది. ఆ పాత్రలో నేను తీసుకున్నప్పుడు అదే. ఒక రోజున నేను ఒక సహోదరుడు విజిటింగ్కి వెళ్ళాం సంఘం. వెళ్ళగానే ఆ తలుపు తీయగానే ఆ సహోదరుడు చుట్ట తాగుతున్నాడు. మమ్మల్ని చూసి అని అన్నాడు, ఇసిరేసేసాడు. ఈ నాతో ఉన్న బ్రదర్ ఉండి అడుగుదామని, అడగబాకండి బ్రదరు, వదిలే పొగంత లోపలికి చచ్చాడు అనుకో మన మీదకి వస్తుంది, ఇప్పుడు ఈ వద్దు కానీ ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి వచ్చేసాడు. బ్రదర్ అడగాల్సిందే అని అడుగుదాము. సడన్గా అడిగితే ఆయన బాత్రూంలోకి వెళ్ళాడు. ఆ పరిస్థితిని మనం అడిగేది కాదు అని ఇంకో రోజు వెళ్ళాను.
వెళ్ళి ఇలా ఆయన పాపం సిగ్గుపడతా ఉన్నాడు. అంకులు, మీరు ప్రభువుని నమ్ముకున్నారా? నమ్ముకున్నాను బాబు. బాప్తిసం తీసుకున్నారా? వెరీ గుడ్, మీరు చేస్తున్నారు. రొట్టె విరుస్తున్నారు. రొట్టె ఏ చేత్తో తీసుకున్నారు? ఈ చేత్తో బాబు. మొన్న సొట్ట ఏ చేత్తో తాగారు అని అన్న. ఈ చేత్తో బాబు అని. మీరు ఇప్పుడు సొట్ట తాగే చేత్తో రొట్టె విరిస్తే ఇవి రొట్టె ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. దయతో మీరు పెద్దవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నారు, దయతో ఈ ఆదివారం నుండి మీరు మాత్రం రొట్టె దగ్గరికి రావడానికి వీలు లేదు, బల్లను సమీపించకూడదు. ఆయన ఇంకొక పెద్దకు ఫోన్ చేసి చెప్పాడు, రొట్టె తీసుకోవద్దని సేవకుడు చెప్పాడు అని. అసలు విషయం చెప్పలా. నేను అంకులు, నేను మందిరంలో చెప్తా ఈసారి, మామూలుగా చెప్తే విను, రొట్టె ఎందుకు తీసుకోలేదని మళ్ళీ వాళ్ళ చేత నన్ను అడిగిస్తున్నానంటే నేను ఖచ్చితంగా చెప్తా అందరికీ. చెప్పమంటావా? అవుద్దు బాబు అని అన్న. మరి ఎందుకు? వీళ్ళు చూసారా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు వద్దు అని చెప్తే అంతటితో పానివ్వకుండా ఇంకా 10 మందికి చెప్తారు, ఏది మేము నిజాయితీ పరులం అని. దాన్ని ఉన్నదాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? బయట పెట్టుకున్నారు. కనుక ఇలాంటి జరిగినప్పుడు వెంటనే ఏం చేయాలంటే, ఆ విషయాన్ని తెలిసినప్పుడు, బ్రదర్, సిస్టర్, మీ ఈ యొక్క అక్రమ జీవితం కనబడుతుంది కనుక మీరు ఇక నుండి ఆరాధనలో పాలు పొందడానికి వీలు లేదు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నాడు, కాని పని చేశాడు, పేపర్లో పడింది, ఏం చేయాలంటే, బ్రదర్, మీరు చేశారో చేయలేదు తర్వాత సంగతి, మీ విషయం పేపర్కి వచ్చింది కనుక మీరు ఏం చేయాలి? కొంతకాలం మౌనంగా ఉండండి అని చెప్పక ముందే మనంతట మనమే ఏమవ్వాలి? మౌనంగా ఉండాలి. ఇటువంటి క్రమశిక్షణ కూడికలు ఈ నేటి దినాల్లో చాలా వరకు ఏమైపోయాయి? తగ్గిపోయాయి. ఎందుకంటే నేను కానీ ఇతరులను అడిగానంటే నాలో ఉన్న లోపం వాళ్ళు ఎక్కడ బయట పెడతారు. సోదరుడు, దీన్ని బట్టి సంఘములు అందరూ కూడా ఏమవుతున్నారంటే, వాళ్ళ పిల్లలు తప్పు చేసినా, వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు ఎట్లా జీవించినా పోనీడేయండి అనే స్థితికి వచ్చింది. కానీ ఆనాటి దినాల్లో సంఘాలు, ప్రారంభ దినాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే క్రమశిక్షణ చర్య ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. కాబట్టి క్రమశిక్షణ కూడిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవి మనము చూసినటువంటి దాదాపుగా ఈ 5 కూడికలు, సేవా సిఫారసు కూడిక, సేవా నివేదిక కూడిక, సమస్య పరిష్కరించే కూడిక, పెద్దలు కూడిక, క్రమశిక్షణ కూడిక, ఇవి ప్రత్యేక కూడికలు. ఇవి సంఘములో కానీ మనము చేసినట్లయితే అప్పుడు ఆ సంఘానికి క్షేమం కలుగుతుంది. కానీ రెగ్యులర్గా సంఘ కూడికలు ఈ 4 ఉన్నాయి. మనం చదువుకున్నాం కదా, ఈ 2వ అధ్యాయం 42లో చెప్పారు, వీరు అపోస్తలుల బోధ అని అన్నాడు. ఒకటి బోధ అని చెప్పాడు. అంటే సంఘములో ఖచ్చితంగా ఏముండాలి? బోధ ఉండాలి. 1వ అధ్యాయం 2వ వచనం 1-2, తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును ఆయన ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. 1-3, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు. దేనికి బోధిస్తున్నాడు? దేవుని రాజ్యమును బోధిస్తూ ఉన్నాడు. బెదిరింపులు ఉన్నాయి కానీ వారు బోధిస్తున్నారు. అందుకే అపోస్తలుల కార్యములు చూడండి, బెత్తములు ఉన్నాయి, బోధిస్తున్నారు. బెదిరింపులు ఉన్నాయి, బోధిస్తున్నారు. బంధకాలు ఉన్నాయి, వారు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. 4వ అధ్యాయం 3వ వచనం 4:3, వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచింది. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మి అనే మాట 4:2లో చెప్పాడు. 2లో వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి. కానీ వారు బోధిస్తున్నారు, శ్రమలున్నాయి. 4:20, 4వ అధ్యాయం 20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం. మేము బోధించకుండా ఉండలేం, మేము బోధిస్తాం. కాబట్టి అభ్యంతరాలు వచ్చాయి, బోధించిన వారు మానేయలేరు. ఆటంకాలు వచ్చాయి, బోధించిన వారు మానేయలేరు. ఎలా వారు బోధిస్తున్నారు? 4వ అధ్యాయం 30-31 వచనాలు, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా
నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేస్తూ వారు ఎలా బోధించారు? 31 ముగింపులు అన్నారు, దేవుని వాక్యమును ధైర్యముగా బోధించు. ఒకడు దేవోక్తులను బోధించినట్ల ఎలా బోధించాలి? అతను ధైర్యంగా బోధించాలి. కాబట్టి అధికారము కలిగిన వానిగా ఆయన ఏం చేశాడు? బోధించాడు. కాబట్టి బోధ అనేది సంఘానికి అవసరమైనది. సంఘము వారు బోధిస్తూ వచ్చారు. 5:21 వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. వారిని పట్టుకొని బంధించినప్పుడు బలాత్కారం పట్టుకొని చెరసాల్లో వేస్తే 5:19 అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని రాగా వారు తెల్లవారగానే ఎక్కడ బోధిస్తున్నారు? మరి వీళ్ళని బోధించకూడదని ఆపారు, కానీ వీళ్ళు ఎక్కడికి వచ్చారు? బయటికి వచ్చారు. దేవుడు తన దూతను పంపి ఆ చెరసాల యొక్క తలుపులు తెరచి వారు బోధించడానికి కాబట్టి వారు చెరసాల్లో ఉన్నారా? వారు బోధిస్తున్నారు. వారు ఎలా బోధించారంటే 5:42 చెప్పాడు. 5:42 ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధిస్తున్నారు. భోజనం మానకపోయినా, శ్రమలు వచ్చినా రాకపోయినా, ఇబ్బందులు వచ్చినా రాకపోయినా, వారు బోధించడం మాత్రం వారు మానిన వారు కాదు. ఒకటి బోధ అనేది ముఖ్యమైనది. స్థానిక సంఘములో బోధ, సంఘానికి అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, బోధించడం మాత్రం మానకూడదు. సంఘం ఎలా కట్టబడుతుందంటే బోధ ద్వారా కట్టబడుతుంది, వాక్యము ద్వారా కట్టబడుతుంది. ఆ సంఘము కట్టబడాలంటే ఏది ముఖ్యం? బోధ. ప్రభువుని గురించిన సంగతులు వారు మాట్లాడుతూ వచ్చారు, వారు బోధిస్తూ వచ్చారు అనే మాట మనం చూస్తున్నాం. వారు ఏ సంగతులు వారు బోధిస్తూ వచ్చారు? ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 31వ వచనం. 28:31 ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్చిన సంగతులు బోధించు. కాబట్టి నిలబడిన ప్రతిసారి ఎవరి సంగతులు చెప్పాలి? ప్రభు అయిన యేసు క్రీస్తును. అందుకే వేదిక అనేది కాలక్షేపణ కోసం కాదు. ఒకసారి శ్యాంబాబు అంకుల్ మాట్లాడుతూ 45 నిమిషాలు వర్తమానం చెప్తే 45 నిమిషాల్లో వాక్యం కాకుండా వేరేది చెప్పినట్లయితే దానికి లెక్కను ఖచ్చితంగా అప్పగించాలి. 45 నిమిషాలు కూర్చొని వింటున్నారంటే ఆషామాషి కాదు. వాళ్ళు ప్రజలు కూర్చొని వాక్యం వింటున్నారంటే ఏదో ఆ 45 మినిట్స్ 1 అవర్ ఎట్లో కట్ట అది కంప్లీట్ చేసుకొని దిగాలి అని అంటే దానికి లెక్క అప్పగించాలి. ఆ రోజులు నాకు చాలా భయం వేసేది. అందుకే కొంతమంది తాళంతా చెప్తూ ఉంటారు, లేనిపోయిందంతా చెప్పించి. కొన్నిసార్లు కొంతమంది చూడండి, ఊరక వాక్యంతో సంబంధం లేకుండా నవ్వించి 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 వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. వాక్యం అస్సలు విత్తనం పనిచేయదు. అలాగైతే దాని విషయమై దేవుని ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. ఏదో కాలక్షేపణ కోసం ధ్యానించకుండా నిలబడి ఈ టైం ఎట్లో ఒకట పాస్ చేయాలని చూస్తే చాలా తప్పు. అందుకే బోధించే మనము యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సంగతులు బోధించాలి. కొంతమంది చూడండి ఇక్కడికి వచ్చి సిద్ధపడతా ఉంటారు, స్టేజ్ మీదకి వచ్చి. కొంతమందిని గమనిస్తూ ఉంటే అందుకే ఈ టీచింగ్ విధానాల్లో కొన్ని ఉన్నాయి. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ బోధన, కొంతమంది ప్రియులారా 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 అంటూ ఉంటారు. ఎందుకంటారంటే అది వచ్చినా కనపడదు. అది దీన్ని బట్టి ప్రియులారా ఇక పోతే అంటారు. ఇంకెంత పోతే ఇది కనపడితే కదా ఇక్కడ. అందుకే రాసుకోవడమో ఏదో ఒకటి చేసుకోవాలి. అది ఇక్కడికి వచ్చి అంటాడు, నిజంగా వాస్తవంగా చూస్తే అంటూ ఉంటారు. ఇంకా అది చెప్పడే, ఎందుకు రాదు అది. ఈ కొంత సిస్టమ్ కొంతమంది అంటారు అంటున్నారంటే ఇది కొంత పొడిగించాలని. ఇవన్నీ సూత్రాలు. అందుకే చిన్నపిల్లల మధ్య పనిచేసేటప్పుడు ఈ సైకాలజీ ఎక్కువ బోధించేవాడిని. ఎవరు ఎలాగ బోధిస్తున్నారో అది తెలిసిపోద్ది. కొంతమంది ఊరక దగ్గుతానే ఉంటారు. ఆ దగ్గు అనేది కావాలని వచ్చింది కాదు. అది వాళ్ళు అంటే అదే పనికి తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇది వచ్చిన వాళ్ళు కనపడవు అవి. గనుక మనం ఏం చేయాలంటే ఎట్లా పడితే అంటే బోధించాలని, ఏదో ధ్యానించడానికి. మాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు, ఆది కాండం నుంచి ప్రకటన దాకా మాట్లాడతాడు. మన ఆంధ్రాలో మాట్లాడిన ఆయన ఒక్కడే. ఏ సబ్జెక్ట్ అయినా అనార్ఘంగా మాట్లాడతాడు. ఒక పేపర్ ఉండదు, ఏముండదు, నిలబడితే చాలు ఇక తిప్పుతానే ఉంటాడు. ఇంక అది కొంతమంది మొదలు పెడితే చాలు ఇంక చివరి దాకా ఇంక అదే.
గోదావరి జిల్లా ఈ మధ్య వెళ్తే అన్నాడు, అన్న ఆ సహోదరుడు 2015 నుండి నడువు వంగిపోయిన స్త్రీ గురించే చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అదే బాధ. ఈ సంఘానికి ఎన్నిసార్లు వచ్చినా నడువు వంగిపోయిన స్త్రీనే. వాళ్ళు ముందుగా తీసుకొని రెడీగా కూర్చుంటున్నారు. నేను అన్నాను, తమ్ముడు అయ్యా నువ్వెందుకు ఆయన్ని పంపుతున్నాడు, ఏం చేద్దామని, ఆయన తప్ప ఇంకెవరు లేరు మా దగ్గర. ఆయన ఒక సంఘం చూసుకోవాలి, నేను ఒక సంఘం చూసుకోవాలి. ఎప్పుడు చూసినా నడుము వంగిపోయిన స్త్రీని. వేరే స్థలాలు చెప్తే బాగానే ఉంటుంది, చెప్పిన దగ్గరనే ఎక్కడ బైబిల్ సైడ్కి ఎక్కుతారు. వాళ్ళు ప్రార్థన చేసుకోరు, అందించరు, వర్తమానం చెప్పరు. కనుక ఏది పడితే అది బోధించకూడదు. అవసరతను బట్టి, అక్కరను బట్టి మనం చెప్పాలి, మనం బోధించాలి. అందుకే ఎవరి గురించి బోధిస్తున్నాడు పౌలు అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి బోధిస్తున్నాడు. ఒకటి, బోధ సంఘానికి అవసరం. ప్రభువుని గురించిన బోధ ఒక సంఘాన్ని కరెక్ట్ చేస్తుంది. వాక్యము ఒక వ్యక్తిని కరెక్ట్ చేస్తుంది. దేవుని యొక్క వాక్యం నన్ను కరెక్ట్ చేసేది. నేను ఉదయం లేవగానే అద్దం ముందుకు వెళ్తాను, అద్దం ముందు నాలో ఏ లోపం ఉన్నది ఏది చూపిస్తుంది? అద్దం చూపిస్తుంది. అదే రీతిగా దేవుని యొక్క వాక్యం అనేది నాలో ఉన్న ప్రతి బలహీనతను చూపిస్తుంది. అప్పుడు బోధించడం సులువు. ఒకటి, వారు అపోస్తలుల బోధయందు అని అన్నాడు. రెండవది ఏమన్నాడు? సహవాసం. ఉదయం కూడా అంకుల్ జ్ఞాపకం చేశాడు, నేను ఎక్కువ చెప్పను. ఫెలోషిప్ అనేది, సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. ఒక మాట మనం చదువుదాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును అని అన్నాడు. అంటే మన యొక్క ఫెలోషిప్, మన సహవాసం ఎక్కువగా ఎవరితో ఉండాలి? ప్రభువుతో ఉండాలి. వాక్యముతో మన సహవాసం, ప్రార్థనలో మన సహవాసం, సంఘ సహవాసం. అందుకే ప్రభువు నమ్మిన తర్వాత ఈ పౌలు ఏం చేశాడంటే 9వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 9వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నాడు. శిష్యులతో కొన్ని దినాలు ఉన్నానంటే, శిష్యులు అంటే ఎవరు? ఉదయం మనం ఆలోచించి విశ్వాసులే, పరిశుద్ధులు. వారితో కొన్ని దినాలు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 28వ వచనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోచున్నాడు. వస్తున్నాడు, పోతున్నాడు. ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుతున్నాడు. అంటే సంఘానికి వస్తున్నాడు, పోతున్నాడు. సంఘ సహవాసం అనేది ఒక విశ్వాసి కలిగి ఉండాలి. సంఘ సహవాసం. కాబట్టి ప్రభువు నమ్ముకున్న తొలి దినాల్లో నమ్మిన వారితో సహవాసం చేయడం అలాగా చేస్తున్నారు. రాను రాను తగ్గిపోతుంది సహవాసం. కానీ ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలపరచబడడం, సహవాసం అనేది చాలా ముఖ్యం. సహవాసానికి దూరంగా ఉంటే మనం ఆరిపోవడానికి ఎక్కువ అవకాశము ఉన్నది. వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, మూడో చెప్పాడు రొట్టె విరుచుట యందు అని అన్నాడు. ఇట్స్ ఎ కంపల్సరీ. రొట్టె విరుచుట యందు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కాబట్టి రొట్టె విరిచే కూడిక ఎప్పుడు జరుగుతుంది? ఆదివారం జరుగుతుంది. ఆదివారమున మనం రొట్టె విరిచే కూడికలో ఉండాలి. ఆదివారం మామూలుగా ఆరాధన అని అంటారు, కానీ వాస్తవంగా ఆరాధన కాదు అది. అది రొట్టె విరిచే కూడిక. రొట్టె విరిచే కూడిక అది. ఎక్కడ చూసినా కూడా రొట్టె విరిచే కూడిక అని ఉంది. ఆరాధన అనేది ప్రభువుని ఎప్పుడైనా ఆరాధించవచ్చు, కానీ రొట్టె విరిచే కూడిక మాత్రం ఎప్పుడు ఉంటుంది? అది ఆదివారం మాత్రమే ఉంటుంది. చందా పట్టాలన్నా కూడా ఎప్పుడు పట్టాలి? ఆదివారమే. కొరింథీ పత్రికలో తేటగా ఉంది. మిగతా రోజుల్లో చందా పట్టడానికి వీల్లేదు. ఒకవేళ స్వేచ్ఛార్పణలు ఉన్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి, ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ చందా సంచి తిప్పకూడదు, కానుకల సంచి తిప్పకూడదు. అర్థమైందా? కాబట్టి ఈ మీటింగ్లు జరుగుతున్నాయి, అవసరాలు ఉన్నాయి, ఎప్పుడైనా ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ అదే పనిగా సంఘం అనేది సంచి. కొన్ని సభలు చూడండి, రాత్రుల్లో మీటింగ్లు జరుగుతాయి, వాళ్ళు ఏం చేస్తారు? పూర్తిగా సంచి తిప్పుతూ ఉంటారు. వచ్చిన డబ్బులు అన్నీ కూడా ఆ సేవకుడికి ఇచ్చి పంపించేస్తారు. ఇది సరైనటువంటి క్రమము కాదు. ఒకవేళ అలా జరిగినప్పుడు వాటికి మనం హాజరు కాకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అవి హాజరైనప్పటి నుండి వాటిని మనం ఖచ్చితంగా చేయాలని సంఘంలో ఉన్న పెద్దలను, సేవకులను ఇబ్బంది పెడతాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం మాత్రమే చందా పోగు చేయాలి, ఆదివారం మాత్రమే రొట్టె విరవాలి. కొన్ని స్థలాల్లో డిసెంబర్ 31 రాత్రి రొట్టె విరుస్తారు, కానీ దైవగ్రంథంలో ఎక్కడ ఆధారాలు
లేవు. ఆదివారమున రొట్టె విరుచుట కూడినప్పుడు అన్నాడు. ఏ ఆదివారం? ఆదివారం అంటే ఏ ఆదివారం? అదే పిల్లోడికి టీచర్ చెప్పింది, అరే అబ్బాయి సోమవారం నుండి శనివారం దాకా స్కూల్ రా అన్నది. ఒకడు లేచి ఏ సోమవారం అన్నాడు. సోమవారం నుండి శనివారం అంటే మళ్ళీ ఏ సోమవారం అంటామైంది? సోమవారం నుండి శనివారం అంటే ఏ సోమవారం? ప్రతి సోమవారం అని, అంతే. అవునా కదా? సెకండ్ సాటర్డే సెలవు అని అన్నా అనుకో, అప్పుడు అది ప్రత్యేకత ఉంది. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఒకవేళ మొదటి ఆదివారం అయితే పరిశుద్ధాత్ముడు ఏం రాసేవాడు? మొదటి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు. ఒకవేళ రెండవ ఆదివారం అయితే రెండవ ఆదివారం, లేదా సంవత్సరానికి ఒకసారి అయితే సంవత్సరానికి ఒక ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని పెట్టేవాడు. కానీ ఆదివారమున రొట్టె ఇంకంతకన్నా ఎక్కువ ఇంకే వివరణ ఏం కావాలి? 31 రాత్రి, డిసెంబర్ 31 రాత్రి రొట్టె విరవకూడదు. జనవరి 1న రొట్టె విరిచేవారు ఉన్నారు. ఇది అసలు జనవరి 1, 31 నైట్ ఇవన్నీ కూడా ఏదైనా అన్ని రోజులు ఒకటే. మన మీద క్యాలెండర్ని బట్టి అదేదో మీటింగ్ పెట్టుకోవాలని, కానీ కంపల్సరీ మీటింగ్ పెట్టుకోవాలని కూడా ఎక్కడ లేదు. అది మీటింగ్ పెట్టాలని లేదు. కానీ కొంతమంది ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. ఆదివారం రొట్టె విరిచిన కొంటే ఆదివారమే విరవాలి, అంతే. కాబట్టి రొట్టె విరిచే కూడికి ఆదివారం. ఎన్ని పనులున్నా ఆదివారం మాత్రం ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. సంఘములో పెద్దలు సేవకులు నిర్ణయించిన సమయానికి రొట్టె విరిచే కూడికకు నేనేమవ్వాలి? హాజరవ్వాలి. కాబట్టి వారంత గొప్ప ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు రొట్టె విరిచే కూడికకు. గైర్ హాజరవ్వడం కాదు, బాప్తిసం తీసుకున్న ప్రతి విశ్వాసి ఆయన యొక్క శరీరంలో పాలిభాగం పొందాలి. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 42వ వచనం, ప్రార్థన చేయుట యందు అని అన్నాడు. ఆది సంఘం, యెరూషలేము సంఘం ఏర్పడడంలో దేని ద్వారా ఏర్పడిందంటే ప్రార్థన ద్వారా సంఘం ఏర్పడింది. ప్రార్థన అనే మాట ఎక్కువ పర్యాయములు ఉన్నది. అందుకే ఆది సంఘములో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే ప్రార్థన అని అన్నాడు. మొదటి అధ్యాయంలోనే మనం గమనిస్తాం, చూద్దామా? 24వ వచనంలో 1:14 చదువుదాం. 1:14 ఏమన్నది? వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ఎలా ప్రారంభించారు? వారు మేడగదిలోనికి వచ్చి కాలక్షేపణ కూర్చొని మాట్లాడుకున్నట్టుగా లేదు. వారు ఏం చేస్తున్నారు? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. అందుకే ప్రార్థనకు సమయం ఉంది. 3:1 అన్నాడు, పగలు 3 గంటలకు ప్రార్థన కాలం అన్నాడు. ప్రార్థనా కాలమున పేతురు, యోహానులు ఎక్కడికి వెళ్తున్నారు? బజార్లో ఉన్నారని ఉందా? లేదు. టీ బంకుల దగ్గర ఉన్నారని లేదు. ప్రార్థనకు కూడిక టైం అయిందంటే ఎక్కడ ఉండాలి? కొన్నిసార్లు కొంతమంది టీ బంకుల దగ్గర, బజార్లో, హోటల్ దగ్గర ఉంటారు. ప్రార్థన టైం అయిపోగానే ప్రార్థన సమయానికి చేరావాలి. ప్రార్థనకి ఎంత ప్రయారిటీ ఇచ్చారు, ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు. 1:24లో వారు శిష్యుణ్ణి ఎన్నిక చేయడానికి వారు ఏం చేశారు? ఇట్లని ప్రార్థన చేసింది. కాబట్టి వారికి ఏం తెలియదు, కానీ ఒకటి తెలుసు. ఏం తెలుసు? అది ప్రార్థన. శిష్యుని ఎలా ఎన్నిక చేయాలో తెలియదు. తప్పిపోయిన ఆ పరిచర్య కొనసాగించడానికి మరొకరిని ఏర్పాటు చేయడానికి ఎలా చేయాలి తెలియదు, కానీ ప్రార్థన చేశారు. ప్రభు వెళ్ళిపోయాడు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు సంఘంగా కూడారు, వారు ప్రార్థిస్తున్నారు. అంటే ఆ దినాల్లో ఏముందంటే ప్రార్థన బలం, ప్రార్థనా శక్తి ఉన్నది. ఆది సంఘాల్లో ప్రార్థనా శక్తి ఉన్నది. అదే ప్రార్థనా శక్తి ఈ నేటి దినాల్లో సంఘాల్లో కూడా ఉండాలి. సోదరుడా, సోదరి, సంఘం ప్రార్థించే సంఘంగా ఉంటే చాలు. ప్రార్థించే సంఘంగా ఉంటే చాలు. వారు ప్రార్థన వారు చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అపోస్తులు ఆధారపడింది ప్రార్థన మీద కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ, ప్రయత్నాలు కానీ, ప్రయోగాలు కానీ, ప్రజల మీద వారు ఆధారపడినటువంటి వారు కాదు. వారు ప్రార్థన చేస్తున్నారు. అందుకే 2:21లో చెప్పారు. 2:21లో ఏమన్నారు? అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షించబడాలి అంటే ప్రార్థన ద్వారానే అని అన్నారు. వారు ప్రార్థనా స్థలానికి చేరి వచ్చారు. వారు ప్రార్థిస్తూ వారు వచ్చారు. స్వస్థతలు, గొప్ప కార్యాలు జరిగాయి. వారు ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా జీవం వచ్చింది. 9:40లో మనం చూస్తున్నాం. ప్రార్థన ద్వారా విడుదల పొందారు. 12వ అధ్యాయంలో పేతురు బయటికి వచ్చాడు. దేని ద్వారా?
ప్రార్థన. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో. ఆ దినాల్లోట ఒక 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 సహోదరుడు జైల్లో ఉంటే సంఘం వెంటనే గ్యాదర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్రార్థన చేస్తారంటే ఆ సహోదరుడు బయటికి వచ్చేంతవరకు. నిజంగా అప్పుడు సులువుగా కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఆ ప్రార్థన బలం ఎంత గొప్పదో ఇక్కడ తేటగా చెప్పాడు. 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించారు. అంటే ప్రార్థన ద్వారా వారు కొన్ని గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. అందుకే 16:3లో నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది. వారు నదీ తీరంకి వెళ్ళారా, ప్రార్థన జరుగుతుంది. చెరసాల్లో ఉన్నారా, ప్రార్థిస్తున్నారు. ఇంట్లో కూడుకున్నారా, ప్రార్థిస్తున్నారు. కలిసి ఉన్నారా, వారు ప్రార్థిస్తున్నారు. అంటే ఎక్కడైనా సరే వారు ఏం చేస్తున్నారు, ప్రార్థన. వారు ప్రార్థన చేస్తూ వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఎవరినైనా పంపించాలి, వారు ఏం చేస్తున్నారు, 21:5లో చెప్పారు, ప్రార్థన చేసి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. అందుకే ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఒక 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8లో చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందు అన్నాడు. ఏ స్థలములో ప్రార్థించాలి? ప్రతి స్థలం. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, మనము ఉన్న ఏ స్థలమైనా సరే అది ప్రార్థనా స్థలంగా మారాలి. ప్రయాణం చేస్తున్నాం, మన మనసులో మన హృదయంలో ఏం చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. సహోదరులు వంట చేస్తున్నారు, ప్రార్థనాపూర్వకంగా ఉండడం. ప్రార్థనాపూర్వకంగా కొన్నిసార్లు వర్తమానం అందించేటప్పుడు ఆ ప్రార్థన ఆలోచన, ఆ ధ్యాస, ఆ ధ్యానం ఉండడం. ప్రతి స్థలములో ప్రార్థించడం. ఎక్కడైనా ప్రార్థించడానికి ఫలాని స్థలం అని కాదు. మా దగ్గర శ్రీలేఖ అనే అమ్మాయి ఉంది. ఇంతకుముందు కూడా నేను చెప్పిండాను. అప్పర్ రూమ్కి వెళ్ళి, ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మొన్న హైదరాబాద్లో అక్కడ బేతేల్ అసెంబ్లీకి వెళ్తూ మొన్న బాప్తీసం తీసుకుంది. తను ఆ అమ్మాయిని భలే హింసించి కొట్టేవాళ్ళు, భయంకరంగా హింసించేవాళ్ళు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఒకరోజు మెసేజ్ పెట్టింది, అంకుల్ నేను రోజు రాత్రుల్లో అందరూ పడుకున్నాక బాత్రూంలోకి వెళ్ళి మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో ప్రార్థన చేయడానికి వీలు లేదు, అమ్మ నాన్న కొడతారు. చిన్న వయసే కానీ రోజు రాత్రుల్లో ప్రార్థన చేస్తుంది బాత్రూంలో. నా మటుకు నేను చాలా సిగ్గుపడ్డాను. మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఆ బిడ్డ మొన్న ఈ మధ్య బాప్తీసం తీసుకొని అందరి ముందు సాక్ష్యం ఇచ్చింది. చాలా సంతోషం వేసేసింది. ఆమె ఇంట్లో నుంచి కూడా ఒకసారి వెళ్ళగొడితే నేను అన్నాను, ఇంటికన్నా వచ్చేయమ్మా అని. కొంతకాలం శాంబాబు అంకుల్ దగ్గరికి వెళ్ళింది, కొన్ని రోజులు అక్కడ ఉంది, మళ్ళీ మా దగ్గర ఉంది అట్లా. కానీ ప్రభు కొరకు సాక్షిగా ఉన్నది. వాళ్ళు కొడుతుంటే అమ్మాయి ఏమన్నదంటే, డాడీ కొడితే నేను చచ్చిపోయినా మీ చేతిలో పరలోకానికి వెళ్తాను, కానీ మీరు మాత్రం నరకానికి వెళ్తారు, మీరు మాత్రం ప్రభువుని నమ్ముకోవాలి. ఆ బిడ్డ నేటికి ప్రార్థన చేస్తుంది. వాళ్ళు అన్నారు, వాళ్ళ అమ్మ నాన్న, నువ్వు సరే చేసుకుంటే చేసుకో కానీ ఇంట్లో మాత్రం ఎక్కడ ప్రార్థన చేయబాకు అని అన్నారు. కానీ ఆ రోజు నుంచి బాత్రూంలో ప్రార్థన చేసేది. ప్రార్థన చేయడానికి ఏ స్థలమైనా కూడా ప్రార్థన చేయొచ్చు. ఒకటి, ప్రతి స్థలములో ప్రార్థించాలి. ఏ విషయం ప్రార్థించాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6లో చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఉన్నాడు, దేన్ని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయములో ప్రార్థించాలి. ఏ విషయం? కొన్నిసార్లు అంటారు, ఎవరికైనా ఏ విషయం ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియదా అంటారు. కానీ ప్రభు దగ్గర అటువంటిది ఏమీ లేదు. ఏమండి, సిస్టర్స్ చెప్పేది బ్రదర్ కట్ చెప్తారు, బ్రదర్ చెప్పేది సిస్టర్ కట్ చెప్తారు, అవి చెప్పొచ్చా అని అంటారు. కానీ ప్రభు దగ్గర అట్లా కాదు, ఏ విషయమైనా చెప్పచ్చు. అది సిగ్గుపడే విషయమా, అది భయంకరమైన విషయమా, మానసికంగా కుంగిపోతున్న విషయమా, ప్రతి విషయం ఎవరికి చెప్పాలి? ప్రభువుకి చెప్పాలి. ప్రతి స్థలములో ప్రార్థించాలి, ప్రతి విషయము ప్రార్థించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18లో ఏమన్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమందు అన్నాడు. ఏ సమయంలో ప్రార్థించాలి? ప్రతి సమయం. ఉదయకాలాలు ప్రార్థన చేయాలి, కానీ ఉదయకాల వేళ అని మాత్రమే కాదు, ఎప్పుడైనా సమయం దొరికిన కొలది ఏం చేసేది? ప్రార్థన. ప్రతి సమయంలో ప్రార్థించడం. సోదరుడా సోదరి, ఈ యొక్క రాత్రి వేళ ప్రతి స్థలములో ప్రార్థించాలి, ప్రతి విషయములో ప్రార్థించాలి, ప్రతి సమయములో ప్రార్థించాలి. ప్రార్థించే వారు
వారు రక్షించబడతారని తేటగా చెప్పాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుతారు. ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చి ప్రార్థిస్తారో వారు రక్షించబడతారు. ప్రభు నామమున విశ్వాసముంచు వారు రక్షించబడతారు. అంటే మానవుని యొక్క జీవితానికి ఏది కొరబడిందంటే రక్షణ కొరబడింది. వీరు రక్షణ మార్గము ప్రచురపరుస్తున్నారు. పుతోననే దయ్యము పట్టినటువంటి స్త్రీ అనేది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన లోకరక్షకుడుగా వచ్చాడు. అందుకని అన్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడి అని. ఈ లోకములో ఒంటి రక్షణ ఉన్నది. ఒంటిని రక్షించుకోవడానికి పలు రకాలైనటువంటివి మనం కాపాడుకుంటున్నాం. చలికాలం నుండి తప్పించుకోవడానికి వివిధ రకాలైన వస్త్రాలు వాడుతున్నాం. పంటి రక్షణ ఉంది. మన పంటి పాడవకుండా పంటికి ఎక్కువ రక్షణ కల్పించుకున్నాం. కంటి రక్షణ ఉన్నది. మన కంటి విషయమై ఎంత శ్రద్ధ వహిస్తున్నాం. కంటి రక్షణ ఉంది. మనకి ఈ లోకంలో అన్ని పంటకు రక్షణ ఉన్నది, అన్ని రక్షణ ఉంది, కానీ ఆత్మరక్షణ ఉంది లేదు. అలాగనట్లయితే ఈ యొక్క ఆత్మకు కలిగే హాని, ఈ పాపము నుండి తప్పించడానికి ఎవరున్నారు? ఎవరు రక్షిస్తారు? అక్రమం ఉంది, చెడు ఆలోచనలు ఉన్నాయి, చెడు కోరికలు ఉన్నాయి, కూర్చొని ఉన్నాం కానీ తలంపులు వస్తున్నాయి. వీటి నుండి రక్షించేవారు ఎవరున్నారు? అలాగైనట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడు అంటే ఒక మాట చెప్పాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాడు. రక్షకుడగు యేసును పుట్టించాడు. ఆయన నిజముగా లోకరక్షకుడు. ఆయన రక్షించడానికి లోకానికి దిగి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. పాడైన వారిని, చెడిపోయిన వారిని ఎవ్వరు బాగు చేయలేరు. కొన్నిసార్లు అంటారు, రే నిన్నెవ్వరు బాగు చేయలేరు, అమ్మాయి నిన్నెవ్వరు బాగు చేయలేరు, మా భర్తను బాగు చేయలేరు, భార్యను బాగు చేయలేరు, పిల్లలను బాగు చేయలేరు. కానీ బాగు చేయడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడు. చెడిపోయిన వారిని రక్షించుటకు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన శిక్షకుడు కాదు, ఆయన రక్షకుడు. అలనాటి దినాల్లో న్యాయాధిపతులు రక్షకులుగా వారు ఉండి వెళ్ళిపోయారు. కానీ సరైనటువంటి ఆత్మరక్షణ ఇవ్వడం కొరకై సశరీరుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకములో ఏది కొరబడింది? రక్షణ లేదు, భద్రత. నిన్ను నన్ను రక్షించిన కొరకు వచ్చిన ప్రభువును రక్షించిన వారెవరు? కాపాడిన వారెవరు? భద్రపరిచిన వారెవరు? నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను బాగు చేయడం కొరకై ఆయన పూర్తిగా దిగి వచ్చాడు. ఆయన రిక్తుడిగా ఆయన చేయబడ్డాడు. ఆయన్ను రాళ్ళు పరిచిన స్థలంలో కూర్చోబెట్టి కొడుతున్నప్పుడు ఆయన రక్షించేవారు ఎవరు? తన తరం వారిలో విచారించిన వారు ఒక్కరు కూడా లేరు. వీపున కొరడా దెబ్బలు పడ్డాయి. తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొడుతుంటే ఒకవైపున తల్లి, మిగతా వారు ఉన్నారు, కానీ ఎవ్వరు రక్షించలేకపోతున్నారు. ఒక్కడుగా నీ కొరకు, నా కొరకు రక్తాన్ని ధారపోశాడు. నిన్ను నన్ను రక్షించిన కొరకై ఆయన పొందిన శ్రమ ఇంత కాదు. వీపున కొరడా దెబ్బలు పడ్డాయి, ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఇష్టం వచ్చినట్టుగా ఆయన కొట్టారు. కానీ రక్షించిన వారు ఒక్కరు లేరు. కానీ అతన్ని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమైన. ఏ తండ్రి అయినా కుమారుని బజార్లో కొడుతుంటే ఏ తండ్రి కూడా ఊరకుండడు. ఒకవేళ కుమారుడు ఎంత చెడిపోయిన వాడైనా, అయ్యా మా అబ్బాయిని కొట్టొద్దని తప్పిస్తారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆ శిలువ మరణాన్ని అనుభవిస్తూ ఉండగా ఎవ్వరు పోలేదు. అతని నలుగొట్టకు యెహోవాకు తనివి తీరా తండ్రి ఇష్టపడ్డాడు. కలువరి శిలువలో ఆ శిలువ యాగమవుతూ ఉండగా ఆ రెండు చేతులు, రెండు పాదములు పొడవైన మేకులు దిగ్గొట్టగా ఆకాశమునకు భూమికి మధ్యన ఆయన వేలాడాడు. మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆత్మరక్షణ, ప్రతి పాపము నుండి రక్షించుటకే ఆయన లోకానికి వచ్చాడు. సమాధిని ఆయన ఓడించి ఆయన తిరిగి లేచాడు. మరణాన్ని మరణము ద్వారా ఓడించి పునరుద్ధానుడుగా ఆయన తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోలేదా? రక్షకుడిని అంగీకరించలేదా? ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తములో కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అంటే ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆయన క్షమించలేనటువంటి పాపం అంటూ లేదు.
పౌలు అన్నాడు, పాపులందరిలో ప్రధాన పాపిని కనికరించబడింది. తెలియక విశ్వాసం వల్ల నేను చేశాను, నేను కనికరించబడ్డాను. పాపులందరిలో ప్రధాన పాపిని. నేను ఎప్పుడు పోతానా అని ఎదురు చూసిన వారు ఉన్నారు, కానీ నా మేలు కోరింది ఆయన ఒక్కడే. ఈ రాత్రి మేలు కోరిన వాడు ప్రభు ఒక్కడే. సోదరుడా, సోదరి, యవనస్తులారా, ఇంకా నమ్మని వారు ఎవరు ఉన్నారా? పిల్లలు కానీ పెద్దలు కానీ. ఈ రాత్రి ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని బట్టి నిత్య నరకాగ్ని ఉన్నది, శిక్ష ఉన్నది, దైవోగ్రత ఉన్నది. ఆ భయంకరమైన అగ్నిగంధకమైన మండుగుణమును తప్పించబడాలంటే ఈ రాత్రి ప్రభువును సొంత రక్షకుడు అంగీకరిస్తే చాలు. అట్టి ప్రభువును అంగీకరించి ఆత్మరక్షణ పొంది పరలోక రాజ్య వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.